హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జనవరి నెల జీతాలు మరియు పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ముఖ్య గమనిక. జనవరి 2026 జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపుల సమాచారం తెలుసుకుందాము. సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు సాలరీ బిల్స్ అలాగే పెన్షన్ బిల్స్ అప్‌లోడ్ చేయడం అనేది కంప్లీట్ అయిపోయింది ప్రాసెసు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు 2026 జనవరి నెలకు సంబంధించిన జీతాలు పే స్లిప్స్ అయితే జనరేట్ అవుతున్నాయి. ప్రభుత్వ పెన్షనర్లకు పే స్లిప్స్ జనరేషన్ గురించి చూసినట్లయితే ఉద్యోగులకు ఈ నెలకు సంబంధించిన పే స్లిప్స్ బిల్ నంబర్ జనరేట్ కావడం ప్రారంభమైంది. చాలామంది పెన్షనర్లకి కూడా వారి పే స్లిప్స్ 28వ తేదీ అర్ధరాత్రి నుండి అందుబాటులోకైతే వస్తున్నాయి. ఇక 1వ తేదీనే జీతాలు మరియు పెన్షన్లు ఇవ్వటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గమనిక ఏంటంటే ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల యొక్క పే స్లిప్స్‌ను నిధి యాప్‌లోను, రెండవ ఆప్షన్ నిధి వెబ్‌సైట్‌లోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేయాలి. ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల పే స్లిప్స్ డౌన్‌లోడ్ ఎలా చేయాలి అని అయితే అడుగుతున్నారు. సో, ప్రాసెస్ ఏమంటే ముందుగా మన బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ గానీ, మన బ్రౌజర్ ఏదైనా సరే నిధి అని టైప్ చేయండి. సో, గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో మనకు ఫస్ట్‌లోనే నిధి.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ అనే వెబ్‌సైట్ కనిపిస్తుంది. సో, ఈ వెబ్‌సైట్ పైన క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనకు లాగిన్ అనైతే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో, అక్కడ మనకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఒకవేళ పాస్వర్డ్ గుర్తులేనట్టయితే ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకొనైనా మళ్ళీ సైన్ ఇన్ అయితే అవ్వండి. అక్కడ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ దగ్గర పే స్లిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ యువర్ మంత్ అండ్ ఇయర్ అని ఇక్కడ మనకు రీసెంట్ పే డీటెయిల్స్‌లో ఫస్ట్‌లో టాప్‌లోనే వచ్చుంటుందనమాట. జనవరి 2026 వ్యూ పే స్లిప్ అని పైన క్లిక్ చేస్తే ఇక్కడ వ్యూ ఐకాన్ పైన మనకు ఈ విధంగా పే స్లిప్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో, ఈ విధంగా ఓపెన్ అయిన పే స్లిప్‌ని మనము డౌన్‌లోడ్ చేసుకోవచ్చు పీడీఎఫ్ రూపంలో. సో, పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మన పే స్లిప్‌ను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ఉద్యోగులైనా, సో, పెన్షనర్స్ అయినా సరే పే స్లిప్‌ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో, పే స్లిప్‌లో ఉండే డీటెయిల్స్ అన్నీ మనము చూడొచ్చు. సో, ఎంప్లాయీకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. పెన్షనర్స్‌కి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇందులో ముఖ్యంగా మనకు పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఈ లింక్ అయితే ఉంది. ఇది డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్‌గా మీకు ఈ విధంగా సైన్ ఇన్ అనే అయితే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఈ పాపప్ విండోలో మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ అంటే సేఫ్ఎంఎస్ ఐడీ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వచ్చు. మరి పే స్లిప్స్‌లలో డిడక్షన్‌ల పరిశీలన. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులందరూ తమ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకొని, అందులోని వివరాలు ముఖ్యంగా జీతభత్యాలు మరియు డిడక్షన్‌లు క్షుణ్ణంగా సరిచూసుకోవాల్సిందిగా కోరడమైనది. ఏమైనా వ్యత్యాసాలు గానీ, సందేహాలు గానీ ఉంటే సంబంధిత డీడీఓ లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లగలరు. సో, పెన్షన్‌కి సంబంధించిన సమాచారం ఏంటంటే, ఇఫ్ మంత్ ఇఫ్ ద మంత్ హాస్ 30 days, pay slips generate on 28th midnight. If if the month has 31 days, 29 midnight pay slips generate అని చెప్పేసి పెన్షన్ పే స్లిప్స్ జనరేషన్ పెన్షనర్లకు జనవరి 2026 నెలకు సంబంధించిన పెన్షన్ పే స్లిప్స్
ఈ నెల అంటే జనవరి 28వ తేదీ అర్ధరాత్రి నుంచి జనరేట్ కానున్నాయి. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో తనిఖీ. పెన్షనర్లు తమ పే స్లిప్స్‌ను జనవరి 28వ తేదీన సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పే స్లిప్ జనరేట్ కాని పక్షంలో ఒకవేళ మీకు పే స్లిప్ జనరేట్ కాకపోతే దానికి ప్రధాన కారణం మీ యొక్క వార్షిక లైఫ్ సర్టిఫికేట్ కూడా అయ్యుండవచ్చు. సో, అది కూడా మీరైతే సబ్మిట్ చేయండి. ప్రతి సంవత్సరం పెన్షనర్స్ తమ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించడం తప్పనిసరి. సో, వెంటనే లైఫ్ సర్టిఫికేట్‌ని కూడా సబ్మిట్ చేయండి. ఇక పెన్షన్ పునరుద్ధరణ. ఒకవేళ పెన్షన్ పూర్తిగా ఆగిపోయిన వారైతే తిరిగి పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ఇక జీతాల బిల్లుల పరిస్థితి. ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొన్ని బిల్లులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటివరకు అప్రూవల్ అయిన బిల్లుల వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఎస్టీఓ పరిధిలో కొవ్వూరు, నెల్లూరు, వాటర్ రిసోర్స్‌మెంట్ అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ వెస్టు, ప్రకాశం పోలీస్ డిపార్ట్మెంట్, నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మడకశిర యానిమల్ హస్బెండరీ, కర్నూలు, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం. ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ఎస్టీఓ పరిధిలో బిల్లులన్నీ కూడా ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ వరకు చేరుకున్నాయన్నమాట. అంటే ప్రాసెసింగ్ ఏదైతే ఎస్టీఓ గారి చేత అప్రూవల్ అయితే పొందాలి పొందవలసి ఉందో ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందన్నమాట. సో, ఇంకా అక్కడక్కడ చాలా తక్కువ బిల్లులు మాత్రం ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. అంటే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయన్నమాట. చాలా వరకు బిల్లులు ప్రాసెస్ అయ్యి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకున్నాయి. ఏవైతే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో అంటే ప్రాసెసింగ్‌లో దశలో ఉన్నాయో ఆ బిల్లులన్నీ మరొక 2, 3 రోజుల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకోగలవు. సో, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే కొన్ని శాఖల బిల్లులు ఇప్పటికే ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే నిధుల విడుదల కోసం వేచి ఉంది అనే దశలో ఉన్నాయి. అంటే ట్రెజరీ ఆమోదం పూర్తయింది కానీ ప్రభుత్వం ప్రభుత్వ నిధుల విడుదల కోసం అయితే వేచి ఉన్నాయి. ఇక రెండోది బిల్ నాట్ అప్రూవ్డ్. మరికొన్ని బిల్లులు ముఖ్యంగా విద్యాశాఖకు చెందినవి ఇంకా బిల్ నాట్ అప్రూవ్డ్. అంటే బిల్లు ఇంకా ఆమోదించబడలేదు అనే దశలో ఉన్నాయి. సంబంధిత ట్రెజరీ ఆర్ పీఏఓ కార్యాలయంలో ఇవి ఇంకా ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. ఆమోదం, అంచనా. ఈ బిల్ నాట్ అప్రూవల్ దశలో ఉన్న బిల్లులన్నీ కూడా రాబోయే 1 లేదా 2 పని దినాల్లో ఆమోదం పొంది ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకైతే చేరుకుంటాయి. ఇక 1వ తేదీన జమ కానున్న జీతాలు, పెన్షన్లు డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయ శాఖ, ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌కి, హెల్త్ డిపార్ట్‌మెంట్, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి. 1వ తేదీ నుండే పెన్షన్స్ కూడా జమ కానున్నాయన్నమాట. మిగిలిన డిపార్ట్‌మెంట్ వారికి 1వ తేదీ పైన జీతాలు జమ కానున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ ఈ సమాచారాన్ని గమనించి తమ పే స్లిప్స్‌ను మరియు బిల్లుల స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటమైనది. ఇక ముఖ్య గమనిక అండి అందరికీ తెలిసినదే అయినప్పటికీ ఒకసారి రిమైండ్ అయితే చేయడం జరుగుతుంది. ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్‌లకు సంబంధించి ఒక ముఖ్యమైన గమనిక అయితే ఉంది. ఏంటంటే జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 28, 2026 వరకు లైఫ్ సర్టిఫికేట్‌ని ఆన్‌లైన్‌లో గాని, ఆఫ్‌లైన్‌లో గాని సమర్పించవలసిందిగా అయితే కోరటమైనది. సో, ఇది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ఒకసారి గుర్తు చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా సబ్మిట్ చేయకపోతే లైఫ్ సర్టిఫికేట్ ఎలా సబ్మిట్ చేయాలంటే సర్వీస్ లేదా ఫ్యామిలీ పెన్షనర్స్ అందరూ కూడా లైఫ్ సర్టిఫికేట్‌ను జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 28 మధ్య కాలంలోనే ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికేట్‌ని ఇవ్వాలి. ఏబీసీ, ఆధార్ కార్డ్ మరియు పీపీఓ నంబర్ లేదా పీపీఓ ఐడీ, సీఎఫ్ఎంఎస్ ఐడీతో సబ్ ట్రెజరీలో అయినా బయోమెట్రిక్ ద్వారా ఉచితంగా ఆన్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికేట్‌ని ఇవ్వవచ్చు. సో, సబ్ ట్రెజరీకెళ్ళి అయినా చేయొచ్చు. అలాగే సీఎఫ్ఎంఎస్ ఐడీ పాస్‌వర్డ్‌తో మనమే https://cfms.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి బయోమెట్రిక్ డివైస్‌తో లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వవచ్చు. లేదంటే ఏ ఆధార్ సెంటర్‌లో అయినా సరే, మీ సేవ సెంటర్‌లో అయినా సరే నామినల్ ఫీజుతో అంటే కొంత మొత్తం ఫీజు చెల్లించి
లైఫ్ సర్టిఫికేట్‌ని ఇవ్వవచ్చు. అలాగే పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫీసులలో కూడా మనం లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు. మన మొబైల్ ద్వారా కూడా మనము ఆధార్ ఫేస్ ఆర్‌డి ఆహ్, ద్వా యాప్ ఉపయోగించి కూడా మనము ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయవచ్చు. దీని గురించి క్షుణ్ణంగా వివరంగా మన ఛానెల్‌లో అయితే వీడియో ఉంది. సో, ఆ విధంగా అయితే మీరు ఫాలో అవ్వవచ్చు. ఫైనల్‌గా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందనమాట. అక్నాలెడ్జ్‌మెంట్. సో, దీన్ని మనము మన దగ్గర భద్రపరచుకోవాలి. సో, ఇక ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు, ట్రెజరీల లిస్ట్ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, నరసన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, టెక్కిలి, ఆమదాలవలస, ఇచ్చాపురం, కోటబొమ్మాళి, కొత్తూరు, హిరమండలం వద్ద కొత్తూరు, ఇక పాతపట్నము, శ్రీకాకుళం, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నర్సాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుక్కునూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, నరసరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుకొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెదకూరపాడు, పిడుగురాళ్ల, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గ్, కంబదూర్, కనికేల్, కొత్త చెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, మదిగుబ్బ, ఇక చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, విజయనగరం, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండ్లపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కంభం, చీరాల, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూర్, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, వడంగనపల్లె, డోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, ముద్దనూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవీడు, శ్రీకాళహస్తి, తంబెలపల్లి, తొట్టంబేరు, వాయల్పాడు, పలమనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం, తిరుపతి, వైజాగ్, సిద్ధమదల తదితర ట్రెజరీ పరిధులలో జీతాలు మరియు పెన్షన్లు ఒకటో తేదీనే జమ కానున్నాయన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.